హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. ఈ వీడియోలో అయితే 2 స్పెషాలిటీస్ అయితే ఉన్నాయండి. ఏంటంటే మేమైతే సుబ్బయ్య గారి బుట్ట భోజనం చేసినాము, అదొకటి. అండ్ మా బావ బర్త్డే ఉంది. సో బర్త్డే అంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అంతా కూడా మీకైతే ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే వైజాగ్లో 1 డే అయితే స్టే చేసినాం. ఇదైతే లాస్ట్ నైట్ అండి. వైజాగ్లో అన్ని బీచెస్ కంప్లీట్ చేసినాక మేమైతే కేక్ కటింగ్ అయితే చేద్దామని చెప్పేసి వైజాగ్ సిటీ లోపలికి వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చినాం. కేక్ అయితే అద్భుతంగా ఉంది. బీచ్లో కేక్ కటింగ్ అయితే చేసినాం మా బావది. నాకు చాలా నచ్చింది ఆ డే అంతా కూడా. బెస్ట్ బర్త్డే అయితే ఇది అనుకోవచ్చు. నాకు అంత బాగా నచ్చింది. ఈయన బర్త్డే అయితే బీచ్లో చేద్దామని ఫిక్స్ అయిపోయి బీచ్కి అయితే దీన్ని అయితే తీసుకెళ్ళినా. అందుకే బీచ్కి అయితే వెళ్ళినాం మేమైతే. చూసారు కదా, అసలు బీచ్లో అట్లా కేక్ పెడుతుంటే అసలు ఆగలే, మట్టి పడిపోతుంది. అయినా మేమైతే కేక్ కటింగ్ అయితే మంచిగా చేసుకున్నాము. కేక్ కటింగ్ చేసుకొని మేమైతే హ్యాపీగా అక్కడైతే కొంచెం టైం స్పెండ్ చేసి నెక్స్ట్ అయితే ఏ హోటల్కి వెళ్దాం, ఏం తిందాం అనుకునే టైంకి మేమైతే ఇక్కడ నార్మల్గా హైదరాబాద్ ఇక్కడ కూడా సుబ్బయ్య గారి హోటల్లో మనం తింటాం. బట్ అక్కడ లోకల్లో వాళ్ళు చేసిన ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడ సుబ్బయ్య గారి హోటల్లో ఎలా ఉంటుంది, క్వాలిటీ ఎలా ఉంటుంది చెక్ చేద్దామని చెప్పేసి మేమైతే సుబ్బయ్య గారి బుట్ట భోజనం అని చెప్పేసి తిందామని చెప్పేసి సుబ్బయ్య గారి హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. నాకు చాలా నచ్చింది. సుబ్బయ్య గారి హోటల్లో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా ఏమంటే మేము ఎంటర్ కాగానే కింద ఫస్ట్ పికిల్స్, స్వీట్స్ అన్నీ వాళ్ళ డిఫరెంట్ స్టైల్స్ అన్నీ కూడా పెట్టారు. ఆ తర్వాత మేమైతే పైకి వచ్చినాం, వెళ్ళేటప్పుడు కొందామని చెప్పేసి. పైకి రాగానే మనకి ఏమంటారు ఆకు అయితే పెట్టారు అందరికీ. మా అందరికి, మమ్మీ డాడీకి, నాకు బావకి పెట్టేసరికి మా పాప నాకు కూడా కావాలనేది మా పాపకు కూడా తెచ్చిరు. బట్ ఏమంటారు ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు. మా పాపకి మా దానిలోనే తీసి పెట్టాము. ఆకు అయితే పెట్టినాము. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఒక్కొక్క ఐటెం పెడుతుంటే ఎప్పుడు తినాలి అని అనిపిస్తుంది. బట్ మనం వచ్చేసి అసలు తినకూడదు. వాళ్ళు ఫస్ట్ పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాకనే మనమైతే తినాలి. నాకు చాలా నచ్చింది. స్వీట్స్ చూసారా, బూరెలు, కాజా, వాళ్ళ స్పెషల్ స్వీట్స్ ఉంటాయి కదా అండి, అవన్నీ కూడా ఇది తింటుంటే నాకైతే చాలా మంచిగా బెస్ట్ ఫుడ్ అయితే అనిపించింది. అంత బాగుంది ఫుడ్ అంతా కూడా. ఫస్ట్ మన సైడ్ కూడా కాజా అలాంటి స్వీట్స్ దొరుకుతాయి. బట్ ఆంధ్రాలో చేసిన స్వీట్, వాళ్ళ స్పెషాలిటీ స్వీట్స్ అలా తింటుంటే ఇంకా చాలా స్వీట్గా ఏమంటారు పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చింది. నాకు అంత బాగా నచ్చింది. ఇదైతే చూసారు కదా, నెయ్యి అయితే వేసారు బూరెలో. చాలా మంచిగా అనిపించింది నాకు. మనమైతే నార్మల్గా భక్షాలు చేసుకుంటాం కదా, ఇందులో బూరెలో మనం భక్షం చేసుకునే పిండి అదంతా పప్పు కూడా అందులో పెట్టి ఇలా ఇస్తారు. చాలా బాగుంది. ఇవైతే 3 టైప్స్ ఆఫ్ రైసెస్ అండి. ఆ రైసెస్ పేర్లు అవన్నీ కూడా నేను మర్చిపోయినా. బట్ డిఫరెంట్ ఫ్లేవర్డ్ రైసెస్ అన్నీ కూడా హెల్దీ రైసెస్ అండ్ డిఫరెంట్ కర్రీస్ అయితే ఉన్నాయి. ఆ కర్రీస్ అలానే ఉంటాయి లాస్ట్ వరకు. బట్ మనమైతే రైస్ అన్నీ పెట్టేసేవరకు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. పప్పు, డిఫరెంట్ కర్రీస్, దొండకాయ ఫ్రై, ఆలూ ఫ్రై, పచ్చళ్ళు, డిఫరెంట్ ఫ్రైస్ అన్నీ కూడా చాలా బాగా పెట్టారు. చాలా 6 వెజ్జీస్ కర్రీస్ అయితే ఉంటాయి అందులో. వాళ్ళు పెట్టిన డిఫరెంట్ కర్రీస్ రైసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసినాక మనకి ఇలా వైట్ రైస్ అనేది పెడతారు ఫస్ట్ కొంచెము. ఆ వైట్ రైస్లో 4 పార్ట్స్ చేసుకొని వాళ్ళు పొడిలు వేస్తారండి. పొడిలు వేసి మంచిగా పొడిలో నెయ్యి కూడా వేస్తారు. అన్నీ కూడా మనం టేస్ట్ చేయమని చెప్తారు. ఫుల్ ఏమంటారు చట్నీలు కూడా ఫుల్ వేసిరు. అవన్నీ టేస్ట్ చేసినాక మనకి లాస్ట్కి మనం అన్నం తిన్నాక ఇంకా ఎంత పెట్టమంటే అంత పెడుతూనే ఉంటారు. బట్ నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తినలేకపోయినా. అప్పటికి నాకు చాలా అనిపించింది అవన్నీ రైసెస్ తిని వాళ్ళ టేస్ట్లు అన్నీ తినేసరికి. మనం అయితే ఇట్లా ఎక్కువ అయితే తినలేము. ఈ పొడిలు అన్నీ కూడా మన సైడ్ ఎక్కువ తినాం కదా, వీళ్ళైతే ఫుల్గా తిన్నారు. నేను కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి అన్నీ కూడా టేస్ట్ చేసిన. ఫుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, అసలు వీళ్ళ దగ్గర అయితే మీల్స్ ఉంటాయి, బుట్ట భోజనం ఉంటాయి, పికిల్స్ ఉంటాయి, పులిహోర స్పెషల్ ఉంటుందంట. అండ్ పెరుగు వడ కూడా స్పెషల్ అంట వీళ్ళ దగ్గర. అది కావాలంటే మనం ఆర్డర్ చేసుకోవచ్చు, వీళ్ళు కూడా ఇస్తారు లాస్ట్కి. అండ్ స్వీట్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడైతే. మీరు వైజాగ్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా సుబ్బయ్య గారి హోటల్లో మాత్రం భోజనం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.